హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్సాఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర 4 సినిమాలు రిలీజ్ అవగా వాటిలో ఫస్ట్ వీకెండ్ కే చేతులెత్తేసింది ఆపరేషన్ రావణ్ ఫిల్మ్. ఇక రాజ్ పురుషోత్తముడు రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలా మందికి తెలియకుండా రిలీజ్ అవడంతో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేదు. బట్ డెడ్పుల్ అండ్ రాయన్ సినిమాలు ఈ వీకెండ్ ని స్టడీగా వాడుకుంటూ దుమ్ము లేపాయి. రెండు కూడా కంప్లీట్ గా పాజిటివ్ టాక్ ని తెచ్చుకోకపోయినా కూడా మరోసారి గ్రోత్ చూపిస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ధనుష్ కెరీర్ లో ఈ సినిమా హైయెస్ట్ నంబర్ ని డే 1 పెట్టలేకపోయినా సండే రోజు వచ్చిన కలెక్షన్స్ ధనుష్ కెరీర్ లో సింగిల్ డే కలెక్షన్స్ పరంగా హైయెస్ట్ అని చెప్పొచ్చు. అలా సింగిల్ డే గ్రాస్ పరంగా ధనుష్ కెరీర్ లో బెస్ట్ నెంబర్ ని నమోదు చేసింది ఈ ఫిల్మ్. ఇక డెడ్పుల్ మూవీ కూడా డే 3 ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ దుమ్ము లేపగా బాలీవుడ్ గా ఫస్ట్ డే సెకండ్ డే కలుపుకుంటే ఎంతైతే వస్తాయో దానికంటే ఎక్కువ కలెక్ట్ చేస్తూ డే 3 షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. ఈ ఇయర్ బాలీవుడ్ గా చూసుకుంటే సింగిల్ డే కలెక్షన్స్ పరంగా ఇది టాప్ నెంబర్. సో లేట్ చేయకుండా వీటి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. రాజ్ పురుషోత్తముడు 2 డేస్ తో పోల్చితే డే 3 కాస్త గ్రోత్ చూపించడంతో 3 డేస్ క్రాస్ 50 లక్షల మార్క్ దాటింది. షేర్ వాల్యూ 30 లక్షల రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి బడ్జెట్ హెవీగా పెట్టడంతో బ్రేక్ ఈవెన్ కి ఇది ఏమాత్రం సరిపోదని చెప్పాలి. రాజ్ తన పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ గా ఉండడంతో ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయలేదు. ఆ ఎఫెక్ట్ అయితే క్లియర్ గా కనిపించిందని చెప్పొచ్చు. సో ఇప్పటికీ రాజ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అంటే అది అందగాడు ఫిల్మ్. ఆ మూవీ డే 1 3.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆ టైం కి టైప్ 2 హీరోలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా రాజ్ అయినా ఫ్యూచర్ లో దీన్ని బీట్ చేస్తాడా లేదా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక రాయన్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 1.4 కోట్లు, డే 2 1.5 లక్షలు అండ్ డే 3 గ్రోత్ చూపిస్తూ 1.25 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 3 డే షేర్ 3.7 కోట్లు దాటింది. గ్రాస్ 7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇందులో నైజాం షేర్ 2 కోట్ల రేంజ్ లో ఉండగా సీడెల్లో 40 లక్షలు, ఉత్తరాంధ్రలో 40 లక్షలు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 1.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో డే 3 గ్రోత్ చూపిస్తూ 12 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఇది సింగిల్ డే గ్రాస్ పరంగా ధనుష్ కెరీర్ లో నెంబర్ 1 ఓపెనర్. దాంతో 3 డేస్ క్రాస్ తమిళనాడులో 35 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఇక కర్ణాటకలో 5.2 కోట్లు, కేరళలో 2.9 కోట్లు, ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.7 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 73 కోట్లు దాటింది. షేర్ వాల్యూ 35 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో మరో 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో మోస్ట్లీ ఫస్ట్ వీక్ లోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది ఈ ఫిల్మ్. 100 కోట్ల మార్క్ దాటే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇక డెడ్పుల్ అండ్ వల్వరన్ విషయానికి వస్తే డే 1 ఇండియాలో 22.3 కోట్ల నెట్, డే 2 22.6 కోట్లు అండ్ డే 3 21 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ 64.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ వచ్చేసి 83 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది డెడ్పుల్ 1 and 2 ఫుల్ రన్ కంటే కూడా ఎక్కువ. డెడ్పుల్ 2 ఫుల్ రన్ లో ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 70 కోట్లు. ఇక వరల్డ్ గా చూసుకుంటే ఫస్ట్ 2 డేస్ లో $215 మిలియన్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 100% కి పైగా గ్రోత్ చూపిస్తూ ఏకంగా $223 మిలియన్ కి పైగా కలెక్ట్ చేయడంతో 3 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ $438.3 మిలియన్ మార్క్ దాటింది. రూపీస్ లో ఇది 3645 కోట్ల పైనే. మూవీకి బడ్జెట్ $10 మిలియన్ కావడంతో దానికి డబుల్ కలెక్ట్ చేస్తూ ఆల్రెడీ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది ఈ ఫిల్మ్. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫస్ట్ వీకెండ్ కే హిట్ మార్క్ ని సొంతం చేసుకుంది. వర్కింగ్ డేస్ లో కూడా ఇదే జోర్ ని చూపించిందంటే మాత్రం 1 బిలియన్ మార్క్ ని టచ్ చేసిన ఆశ్చర్యపనవసరం లేదు. మరెంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక కల్కి విషయానికి వస్తే 32వ రోజు మరోసారి గ్రోత్ చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో 78 లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 91 కోట్ల 50 లక్షలు, సీడెల్లో 21.3 కోట్లు, ఉత్తరాంధ్రలో 21.5 కోట్లు అండ్ రిమైనింగ్ అన్ని చోట్ల కలుపుకుని తెలుగు స్టేట్స్ లో ఈ ఫిల్మ్ ఇప్పటివరకు కలెక్ట్ చేసిన షేర్ 184.5 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 290 కోట్లు దాటింది. ఇక కర్ణాటకలో 36.2 కోట్లు, తమిళనాడులో 21.7 కోట్లు, కేరళలో 12.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 146 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 29.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 32 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 531 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 1041 కోట్లు దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటివరకు 159 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. మరి ఈ రోజు నుంచి ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. చాలా ఇయర్స్ తర్వాత ప్రాపర్ లాంగ్ రన్ తో 50 డేస్ పోస్టర్ ని చూడబోతున్నాం. దట్ టు ఇస్ జెన్యూన్ రన్. కల్కి కలెక్షన్స్ పై సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. రాయన్ అండ్ డెడ్పుల్ ఫిల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.